101 దీపాలు నీ నామాలతో ఈ కోనేటిలో వదిలేస్తున్నానమ్మా. ఈ దీపంతో 101 పూర్తయ్యాయి. ఏయ్, ఇక్కడే చేస్తున్నావే? లే లేవే లే. నేను చేసే పనులకి అడ్డు రావద్దని మీకు ముందే చెప్పాను చిన్నమ్మగారు. ఇంట్లో పనులైతే అడ్డుకోనే, ఈ గుళ్ళో ఏం పనులు చేస్తున్నావు? పెద్దబాబు గారి కోసం పూజలు చేస్తున్నాను, దయచేసి అడ్డుకోకండి. పెద్దబాబు కోసం పూజలు చేస్తే నీలాంబర్ చేయాలి, నువ్వు చేయడం ఏంటే? పో అవతలికి. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? ఏంటే మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? నీ దీపాలు ఆర్పేస్తానుండు. చెప్తే అర్థం కాదా? నా చుట్టే పట్టుకుంటావా? నా దేవుడు కోసం చేసి పూజకు అడ్డొస్తే గొంతు కూడా పట్టుకుంటా. కోరికేస్తాను ఏమనుకున్నావు? నా జుట్టు పట్టుకుని నన్ను చంపేస్తానంటావా? నిన్ను వదిలిపెట్టనే. అయిపోయావు. ఈ రోజు నా చేతిలో చచ్చావే, నా చేతిలో చచ్చావు. చచ్చావే నువ్వు. అమ్మా, నీ అనుగ్రహంతో నా మంగళసూత్రాలు నా మెడలోకి చేరేలా చూడమ్మా. నా భర్తను కాపాడు తల్లి. ఓం గాయత్రీదేవి నమః, ఓం దుర్గాదేవి నమః. నువ్వు వెలిగించిన దీపాలే నిన్ను తగలబెడతాయే. చావు, ఇక్కడే బూడిదైపో. హాయ్, దీపాలు భలే భలే బానే బానే. అటు పో. అయినా ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు? ఏంటి ఆ డబ్బా? అయ్యో, బిల్టర్ వాసన వస్తుంది వస్తుంది. అవతలి పో. పో. నేను పోను. ఇదిగో ఇదిగో, నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు. వెళ్తావా లేదా? ఆహా, నేను పోను. ఆయన పెట్రోల్తో ఇక్కడ ఏం చేస్తున్నావు? చెప్తావా లేదా? పెద్ద ఆంటీకి, అంకుల్ కి, అందరికి చెప్పమంటావా? రే, మాట్లాడకుండా అవతలికెళ్ళు. ఆహా, ఇక్కడ నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు. అందరికి చెప్పేస్తాను. చెప్పు. నువ్వు ఇలా చెప్పు. రాను, తీసుకెళ్ళద్దు. ఎవరంటే అదేంటో చెప్పు. ఏం చేస్తున్నావు చెప్పు. నిన్ను ఇక్కడ ఉన్నాయి.
ఈ అమ్మాయి కోనేట్లో దిగి పార్వతి అమ్మవారిని కొలుస్తుంది. పార్వతి కానీ నీళ్లలో పెట్రోల్ పడింది, కాలిపోతుందేమో. పార్వతి 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 ఆ దీపాలు గాలికి కదిలినా కొలనంతా అంటుకుంటుంది. కాలిపోతావు పార్వతి. నా మాట విని జాగ్రత్తగా బయటకు వచ్చేసే. పార్వతి పైకొచ్చే పార్వతి. పార్వతి రానమ్మాయి గారు, పెద్దబాబు గారిని అమ్మవారు కాపాడాలా? నేను కాలిపోయినా సరే ఈ పూజ పూర్తి చేస్తాను. మహి పార్వతి మా మాట విని వచ్చే పార్వతి. అమ్మ పార్వతి వద్దమ్మా, బయటికి రామ్మా. పార్వతి పార్వతి రా. వచ్చే పార్వతి. అమ్మ పార్వతి బయటికి రామ్మా. ఐష్ నువ్వు చెప్పు ఐష్. పార్వతి వచ్చే పార్వతి. పార్వతి ఓం శక్తి శక్తి శివ శక్తి స్వరూపిణి ఆది పార్వతి పైకి వచ్చేసే. పార్వతి మా మాట విని. వచ్చేయమ్మా పార్వతి పార్వతి. పార్వతి వచ్చే పార్వతి. ఓకేం కాదు రా పార్వతి. జయ రా దుర్గా పార్వతి. రా పార్వతి వచ్చేసే. మాతా జయ దుర్గా భవాని పార్వతి శక్తి శక్తి పార్వతి శివ శక్తి స్వరూపిణి వచ్చే పార్వతి. చాలు వచ్చే. ఓంకార రూపిణి ఖడ్గశూల గదాధారిణి సింహవాహిని పార్వతి పార్వతి వద్దు పార్వతి. పార్వతి వద్దు పార్వతి. పార్వతి. నా మాట విను. నీ మెడలో మంగళసూత్రాలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి ఆ తల్లి దగ్గర ఉండే పసుపు తాడును మాంగల్యంగా నువ్వు వేసుకో. నీ భర్త ప్రాణాలను ఆ తల్లి కాపాడాలి అంటే నీ మాంగల్యాన్ని నీ వరకు చేరుస్తుంది. పార్వతి చాలు పార్వతి. పార్వతి చాలు వచ్చే. పార్వతి అమ్మ పార్వతి వద్దమ్మా. పార్వతి చాలు పార్వతి. పార్వతి 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 వద్దు పార్వతి. వద్దు పార్వతి. పార్వతి చాలు పార్వతి. చేసి వద్దు వచ్చే పార్వతి. బయటికి రా. పార్వతి పార్వతి. ఓకేం వద్దు. కాదు పార్వతి. వద్దమ్మా. పార్వతి పార్వతి. బ్రోకేం కాదు పార్వతి. వద్దమ్మా. పార్వతి అనుగ్రహించావా అమ్మా? ఎంగిలి పడని జలం ప్రసాదిస్తూ నేను కాలిపోకుండా నా చుట్టూ ఉన్న దీపాల మంటను ఆర్పావా అమ్మా? అమ్మ పార్వతి నీ మెడలో మంగళసూత్రాలు చేరాయి. అమ్మవారు నిన్ను కరుణించారమ్మా. ఐష్ పార్వతికి తాళి. ఈ మంగళసూత్రాలు నిన్ను చేరాయి అంటే అంటే ఇవి ఈ సూత్రాలు నా- నా దేవుడు నా భర్త పెద్దబాబు గారు కట్టినవి అమ్మాయి గారు. అమ్మా మంగళసూత్రాలు మళ్ళీ నన్ను చేరితే నా దేవుడు ప్రాణాలు దక్కుతాయన్నావు. మాట నిలబెట్టుకో తల్లి. ఈ తాళిని నూరేళ్ళు ఉండేలా చూడమ్మా.
నువ్వు జలం తీసుకెళ్ళి సిద్ధాంత్ గారికి ఇవ్వు. పదండి. పదమ్మా. అమ్మా, నా తల్లిని మళ్ళీ నాకు అనుగ్రహించావు. నా భర్తని కాపాడుకుంటాను అన్న నమ్మకాన్ని నాకిచ్చావు. ఈ జలాన్ని నీకు నైవేద్యంగా పెడుతున్నాను. చిన్నబాబు గారు, చిన్నమ్మాయి గారు, ఈ తీర్థాన్ని అట్టుకుపోయి పెద్దబాబు గారికి తాకించండి. మేం కాదు పార్వతి, నువ్వు తీసుకెళ్ళాలి. బావని బతికించుకునేది నువ్వేనని, తన భార్యవి నువ్వేనని ఆంటీకి తెలియాలి. ఇంకా సమయం ఉందమ్మాయి గారు. ముందు పెద్దబాబు గారికి అమ్మవారి అనుగ్రహ ప్రసాదం అందేలా చూడాలి. నా పూజ ఇంకా పూర్తి కాలేదు. నువ్వు పడే కష్టం, నువ్వు చేస్తున్న త్యాగం అందరూ చూడాలి పార్వతి. పెద్దబాబు గారు కళ్ళు తెరిచి పార్వతి అని పిలిచి నన్ను అమ్మగారికి సూయించి ఈ ఇంటి పెద్ద కోడలని చెప్పాలా. ఈ తీర్థం నీ చేతులతో ఇస్తే సంతోషపడతారు పార్వతి. పెద్దబాబు గారు కళ్ళు మూసే ఉన్నారు. నేను ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలంటే పోయే ప్రాణం తిరిగి రావాలా. తీసుకెళ్ళండి, ఆలస్యం చేయకండి. వెళ్ళండి చిన్నబాబు గారు, వెళ్ళండి. వెళ్తున్నాం పార్వతి, తీర్థాన్ని తీసుకెళ్తున్నాం. పద. అమ్మా, నువ్వు అనుగ్రహించేదాకా రక్తంతో నీ నామాలు రాస్తాను. ఏమైంది నాన్న? డాక్టర్, ఏమైంది? చూడండి డాక్టర్, కొంచెం అదిగో. పెద్దబాబు, నాన్న, పెద్దబాబు, నాన్న, అఖిల, ఏంటి అఖిల ఇది? డాక్టర్, ఏమైంది చూడండి డాక్టర్. డాక్టర్, ప్లీజ్. ఏమైంది? అఖిల, ఏంటి పెద్దబాబు? డాక్టర్, పెద్దబాబు, పెద్దబాబు, నాన్న, పెద్దబాబు, సిద్ధాంత్ గారు, ఇది చూడడానికి ఈ గుడికి వచ్చింది. ముడుపు కట్టుకుని మొక్కుకున్నాను. నా ప్రాణాలు తీసుకునైనా నా కొడుకుని బ్రతికించమన్నాను. మా గోడు ఏ దేవుడు వినలేదా? వినడా? చెప్పండి సిద్ధాంత్ గారు. నీ ప్రాణమే కాదు అఖిల, నా ప్రాణం కూడా దారపోస్తాను. పెద్దబాబు బతుకుతాడని ఒక్క దేవుణ్ణి భరోసా ఇమ్మని అఖిల. కరళాన్ని మింగి కంఠంలో దాచుకున్నావు కదా స్వామి. ఆ విషయాన్ని మా కుటుంబానికి పంచేయి.
కలిసి కట్టుగా నీ ముందే ప్రాణాలు వదిలేస్తావు. ఆవేశపడకండమ్మా. ఇంకా ఇంకా ఏ ఆశతో బ్రతకలి సిద్ధాంతి గారు? మా కళ్ళు ముందే మా కొడుకు జీవోత్సవంలో ఉన్నాడు. కోడలు దీక్ష పూర్తి చేయలేకపోయింది. నిప్పుల కొలివి దగ్గర పడిపోయింది. ఇంకా ఏ దిక్కుందని మమ్మల్ని ఆశపడమంటారు? చెప్పండి. పెద్దబాబు, అఖిల, పెద్దబాబు అవకాశం ఉందమ్మా. సిద్ధార్థ్ గారు, ఎంగిలి పడిన జలం అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన జలం ఇప్పుడు తీర్థమైంది. బ్రోకి తగ్గుతుందేమో. ఎంగిలి పడిన జలం ఎక్కడిది మహి? భవని నేలపాలు చేసింది కదా. ఇది పార్వతి సంపాదించిందంటీ. తన కష్టానికి ప్రార్థనకు దేవుడు మనసు కరిగిందేమో. మేఘం కరిగించి చినుకులు పడేలా చేశారు. ఎంగిలంటే నీళ్లు. వర్షపు నీళ్లకు కల్తీ ఉండదమ్మా. ఇంగిలి అంటదు. పార్వతి సాధించిందమ్మా. హోరున వర్షం పడ్డట్టు చెప్తున్నారే. చినుకు చినుకు పడ్డా అది వానే. తుఫానే రావాల్సిన అవసరం లేదు. సిద్ధాంతి గారు, పెద్దబాబు తాగించండి. తాగించండి సిద్ధాంతి గారు. జై జగజ్జనని. జై జగజ్జనని. జై మాతా, జై మాతా, జై జగజ్జనని, జై మాతా, జై జగజ్జనని. అమ్మా అఖిలాండేశ్వరి, భగవంతుడు నీ బిడ్డను కాపాడే శక్తిని అలాగే ఉంచాడమ్మా. ఆ శక్తి నీ కళ్ళ ముందు కనబడబోతోంది. మీరు ధైర్యంగా ఉండండి. దేవేంద్ర మృత్యుంజయుడు. అందరూ చూడాలి. అమ్మవారు అనుగ్రహిస్తుంది. అవును మామ్, ఎవరిని కాపాడుకోవాలో కాపాడుకుంటారు. దేవుడే కావచ్చు, దేవతే కావచ్చు. ఆ దేవతను మనం చూస్తామాంటీ. అమరలింగేశ్వరుడి మీద ఉంచిన నమ్మకానికి అనుమానపు తెరను వేయకు. నీలకంఠుడు తను విషాన్ని మింగి మీకు అమృతాన్ని అందించే ఏర్పాటు చేస్తాడు.